నమస్తే. ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ నమస్తే. అలాగే మన బీఆర్ఎస్ నాయకులు సత్య గారికి, హరీష్ రావు గారికి, తదితర మిత్రులందరికీ కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు, మనం సపోర్ట్ గా నిలుస్తున్నందుకు మనం అందరం గర్వపడుతూ, ఎవరు వచ్చినా, ఎన్ని ఛానల్స్ వచ్చినా, ఎంత చేసినా అందరికీ మనం సపోర్ట్ గానే, మనం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకుందాము. నా పేరు డాక్టర్ ఉషారాణి కోగంటి. నేను అసిస్టెంట్ కమిషనర్ గా కేంద్రీయ విద్యాలయాల్లో 33 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి ఆ పెన్షన్ డబ్బులతోనూ సర్వే చేసుకున్న డబ్బులతోనూ ఇది కట్టించుకుని ఇక్కడికి వచ్చాము. పిల్లలకి ఏదో ఆధార్ కల్పించాము. ఒంటరిగా జీవిస్తున్నాను, భర్త కూడా లేరు. ఇది ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న మాకు ఒక పెద్ద సెంటిమెంట్. ఇది ఇల్లు, ఇలాంటి ఇంటిని ఇప్పుడు ఈ రోజు కూల్ చేస్తామంటే ఎవరైనా సరే మనం అడ్డుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేస్తారు, కానీ వాటి అన్నిటికీ మనం సపోర్ట్ చేస్తాం, కానీ కూల్చడానికి మాత్రం మనం సపోర్ట్ చేయము. ఒక ఒంటరి లేడీగా, అలాగే పెన్షన్ తో బ్రతుకుతున్న లేడీగా బిడ్డలను పోషించుకునే ఇంకా అవసరాలు కూడా ఉన్నాయి. మా మిత్రులందరూ ఏ బ్లాక్ తరఫున నేను మాట్లాడుతున్నాను. అలాగే ఏబీ బ్లాక్ అంటూ మనకు డిఫరెన్స్ ఏమి లేదు. అందరూ 2000 మంది, 3000 మంది ఇక్కడ నివసిస్తున్నాము. ఎక్కువ మంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ చక్కగా స్కూల్లోని పెన్షన్ జీవితాలు నడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ డెసిషన్ మనం వెంటబడాలి, ఈ డెసిషన్ ఆపగలగాలి. మూసీని ఎంతైనా డెవలప్ చేసుకోమనండి, గాంధీ విగ్రహాన్ని ఎంత పెద్దదైనా పెట్టుకోమనండి, కానీ మనకి ఏమాత్రం నష్టం జరగదు. గాంధీ గారు అహింసా సిద్ధాంతాన్ని పాటించారు. మనం కూడా అదే అహింసా సిద్ధాంతంలోనే మనం పోరాడదాము. మన ప్లాట్స్ కి ఏమాత్రం హాని జరగకుండా మనం అందరం ఏకతాటితో నిలుద్దాము. మన మిత్రులందరూ కలిసి ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయడానికి కూడా మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు. గవర్నమెంట్ ఏదైనా మంచి పనులు చేస్తే సపోర్ట్ చేద్దాం, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మనకి మన సొంత ఇల్లు, మన పెన్షన్, మన జీవితాలంతా చేసుకుని నిలుపుకున్న దాన్ని మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. మనం ఏకదాటితో పోరాడదాము, ఎంత లెవెల్కైనా వెళ్దాము. అందరూ కూడా ఒకే మాటతో ఉందాము, ఐకమత్యంగా ఉందాము. ఏమీ బ్లాక్ అంటూ లేదు. మనం మధు పార్క్ మధు పార్క్ లో బతికిన వాళ్ళమే. నేను 89లో ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాను. ల్యాండ్ ఓనర్ని ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాను. చిన్న డబ్బులతో, చిన్న జీతాలతో కొనుక్కున్న ల్యాండ్ ని రెండో కళలేను ఇళ్ళు నిర్మించుకున్నాము. ఈ ఇళ్ళు నిర్మించి ఈ రోజు ఎవరో కూలగొడతా ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరందరూ కలిపి ముందుకు నడుద్దాము. ఇది ఏమాత్రం టచ్ చేసినా కూడా వారు ఊరుకోవద్దు. ఇదే మన కర్తవ్యం. అందరం కలిసి వెళ్దాము, కలిసి ప్రయాణం చేద్దాము. మన ఎంపీఆర్ పార్క్ ని, మన ఎంపీఆర్ ఫ్లాట్స్ ని మనం నిలుపుకుందాము. వచ్చిన ఛానల్స్ అందరికీ నా నమస్సులు, వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్సులు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన మధ్యలో గీతిగా ఉన్నారు, మన కాలనీ ఎంపీఆర్ నుంచి మాట్లాడతారండి. 2 మాటలు. సార్, హరీష్ రావు సార్ చెప్పినట్టు వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్, వీఆర్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్ విత్ డిస్ట్రక్షన్. సో డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు, కానీ ఇల్లులు కూల్చేసి డెవలప్మెంట్ చేయడం అనేది సబబు కాదు. తెలంగాణ అనేది, ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ కింద డెవలప్ అవుతున్నప్పుడు, కాస్మో క్రౌడ్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కాస్మో క్రౌడ్ కి ఈ గవర్నమెంట్ మీద ఎలాంటి నమ్మకం కుదురుతుంది? వీళ్ళు వెళ్లి దేశం మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ జనాలు ఉంటారు. ఇంతమంది జనాలు వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నప్పుడు వీళ్ళు వెళ్లి ఇలాంటి ఒక డెసిషన్ వల్ల వీళ్ళు వెళ్లి వీళ్ళ చుట్టాలకు కానీ ఇంకొక స్టేట్ ఫ్రెండ్స్ కి కానీ వాళ్ళు చెప్తే హైదరాబాద్ రావాలన్న నమ్మకం ఎలా ఉంటుంది వాళ్ళకి? మనకి డెవలప్మెంట్ అక్కడి నుంచి రాదు కదా. ఒకవేళ ఇంకొక స్టేట్ వాళ్ళు మనకి ఇక్కడికి రావడం మానేస్తే మనకి ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ఇలాంటి డిస్ట్రక్షన్ ని ఆపండి. ఇక్కడ మూసీ ఉంది, మూసీని డెవలప్ చేయండి. కంపు కొడుతోంది, దాన్ని డెవలప్ చేయండి. మస్కిటోస్ ఉంటున్నాయి, దాన్ని డెవలప్ చేయండి. కానీ ఎంపీఆర్ ని మాత్రం పడగొట్టి డెవలప్ చేయొద్దు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన మధ్యలో సావిత్రి గారు ఉన్నారు, ఒకరు ఆర్మీ వెటరన్ వైఫ్ అండి. ప్లీజ్ ఒక 2 మాటలు మాట్లాడతారు. एक साथ हाथ जोड़िए। बोलिए सावित्री जी, बोलिए। इधर है, सामने आ जाओ। मैं एक फौजी परिवार से बिलोंग करती हूँ। फौजी की